వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ట్రాన్స్జెండర్స్ పట్ల. సో రీసెంట్ గా మనందరికీ తెలుసు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహాలక్ష్మి గారు ఉన్నారు. ఆమె ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్ కానిస్టేబుల్ గా అమీర్పేటలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. సరే, పూర్తి విషయాలన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహాలక్ష్మి గారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎలా అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది సార్. సో ఎలా వచ్చింది ఇది? మీకు మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారా, లేదంటే మీరు అప్లికేషన్ ఏదైనా పెట్టుకున్నారా? మాకు వాళ్ళు అప్రోచ్ చేశారు, దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు. నేను ఆ రోజు మన అలియాబాద్ కి కొద్దిగా షాపింగ్ చేయడానికి వెళ్ళాను. అయితే మాకు 5:30కి తెలిసింది. 5:30కి తెలిసే వెంటనే షామీర్పేట దగ్గర వచ్చి ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసేసి మా జాస్మిన్ మేడం కి పంపించాము. మా మేడం ఏమో సార్ వాళ్ళకి పంపించింది. ఇంకా తెల్లారే ఈవెంట్ కి వచ్చాము, ఈవెంట్ చేసుకున్నాము. దాని తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఈవెంట్ అంటే ఏమేమి అక్కడ గేమ్స్ అట్లా అయినా పెట్టిరా? పెట్టారు. 800 మీటర్స్ అండ్ 100 మీటర్స్ లాంగ్ జంప్, షార్ట్ ఫుట్. సో మీరు దేంట్లో పాస్ అయ్యారు? నేను అన్నిట్లో పాస్ అయ్యాను, అన్నిట్లో ఫస్ట్ వచ్చాను నేనైతే. సో ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫీసర్ ఇప్పుడు మీరు? ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే ఎలా చూసేవారో అందరికీ తెలుసు. అంటే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇదే సిగ్నల్స్ దగ్గర ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ వచ్చి చప్పట్లు కొట్టి డబ్బులు తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ గా ఉన్నారు. ఇదే సిగ్నల్ దగ్గర నేనైతే భిక్షాటన చేసుకొని బతికిన దాన్ని సార్. సిగ్నల్ దగ్గర మన అంటే సిగ్నల్స్ దగ్గరనే మన సుచిత్ర దగ్గర. ఇప్పుడు ఇదే సిగ్నల్ కి మేము మెయింటెనెన్స్ చేయడం చాలా సంతోషమైన విషయము. రేవంత్ రెడ్డి సార్ గారు చేసింది చాలా మంచి పని. రేవంత్ రెడ్డి సార్ కి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్స్ కి చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఇంకా అన్నిట్లలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. మా దాంట్లో కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. కాబట్టి కొంతమంది హైట్ తక్కువ, పొట్టిగా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. అది ఎందుకంటే వాళ్ళకి స్టడీ చాలా బాగున్నది. అలాంటి వాళ్ళకి వేరే జాబులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా మహాలక్ష్మి గారు? అంటే ట్రాన్స్జెండర్స్ లైఫ్ ఎలా ఉంటది అంటే చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయి వచ్చేస్తారు బయటికి. సో అలాంటిది మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను అనుకున్నాను సార్, నేను నా ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ చేయాలని. ఇంకొకటి నాకు స్టడీ చెప్పిన నాది ప్రాపర్ మెదక్ జిల్లా పాపన్పేట మండల్ నరసింహరావుపల్లి తండా. మా పాపన్పేట మండలిలో సురేఖల మేడం చెప్పేది, అరే నువ్వు ఎప్పుడైనా కానీ కానిస్టేబుల్ అవుతావు అని. కానీ మేడం కోరిక కూడా నేను నెరవేర్చాను. చాలా సంతోషమైన. ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్జెండర్స్ కాదు. అంటే పుట్టడం ఒక అబ్బాయి లెక్కనే పుడతాం, కానీ దాని తర్వాత మనకు కరెక్ట్ 16 సంవత్సరాలు అయినప్పుడు మనకు తెలుస్తుంది మెచ్యూర్ ఫంక్షన్ ఎట్లా చేసుకుంటారు ఒక ఆడపిల్లకి. ఆ టైంకి మాకు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక అప్పుడు నేను నా 10th అయిపోయింది, ఇంటర్ చేశాక నేను డైరెక్ట్ కమ్యూనిటీలో వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి కూడా దాదాపు ఒక 10 సంవత్సరాలు అయిపోతుంది. రైట్. సో ట్రైనింగ్ ఎన్ని డేస్ నడిచింది? ఎక్కడ మీకు కానిస్టేబుల్, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ముందు ట్రైనింగ్ ఉంటుంది కదా, అది ఎన్ని రోజులు నడిచింది? 20 days నడిచింది. 20 days లో మొత్తం నేర్చుకున్నారా? అన్ని నేర్చుకున్నాను సార్. సో ఇప్పుడు అమీర్పేటలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇది మైత్రివనం జంక్షన్ సార్, ఇది అమీర్పేట కాదు సార్. ఓకే. సో ఇక్కడ ఎట్లా ఉంది? ఎక్కువగా చాలా మంది వస్తారు ఇక్కడ. చాలా మంది వస్తున్నారు సార్. చాలా మంది, అందరికి మేము మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా సంతోషమైన విషయం సార్. ఎవరైనా మాట్లాడారా ఇప్పటి వరకు మీరు మంచి అవకాశం వచ్చిందని? అంటే ప్రయాణికులు ఎవరైనా? చాలా మంది మాట్లాడారు. నార్మల్ గా రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంచి పోస్టింగ్ వచ్చారు, మంచిగా జాబులు చేసుకోండి, అందరు హ్యాపీగా ఉండండి అని చాలా మంది చెప్పారు సార్. సో ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? నా ఫ్యామిలీ నుంచి అయితే చాలా సంతోషమైన విషయం. అసలు నేను చెప్పుకోలేనంత సంతోషం నా ఫ్యామిలీ నుంచి అండ్ మా బంధువుల దగ్గర నుంచి, నా ఫ్రెండ్షిప్ సర్కిల్ లో చాలా సంతోషం. బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అసలు మీ ఫ్యామిలీలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఉందా? మీదే ఫస్టా? మా ఫ్యామిలీలో అంటే ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదు సార్. నాకే చలాన్లు వేయటం, అలాగే సిగ్నల్స్ బ్రేక్ చేస్తాం, సిగ్నల్ పడకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఫోటోలు తీయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో హెల్మెట్ పెట్టుకోపోతే అట్లా. సో అలాంటి అవన్నీ కూడా మీరు చేస్తారా? అవన్నీ కూడా నేను చేస్తున్నాను సార్. మన సిగ్నల్ జంప్ చేసిన, హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినా కానీ కూడా వాళ్ళకి ఫోటోలు తీయడం చేస్తున్నాం సార్. ఫోటోలు తీస్తున్నాము, తీసి మా గ్రూప్ లో పెడుతున్నాం. మా ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పిఎస్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో నేను పెడుతున్నాను సార్.
అందులో సార్ వాళ్ళు ఫైన్ వేస్తారు. అందులో ఇంకా మాకు సార్ వాళ్ళు కూడా మా పిఎస్ నుంచి చాలా రిసీవ్ చేసుకుని మంచిగా చాలా రెస్పెక్ట్ ఉంది. మా సార్ వాళ్ళు కూడా మాకు బాగా చెప్తున్నారు. మార్నింగ్ 7:40కి మాకు రోల్ కాల్ ఉంటది. రోల్ కాల్ అయిపోయినాక డైరెక్ట్ మేము ఇంటికి వచ్చేసి ఒక పిక్ తీసి గ్రూప్ లో పెట్టేసి డ్యూటీకి అటెండ్ అయినట్టు సార్. సో ప్రయాణికులు ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? ప్రయాణికులు ఇప్పటికైతే ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు సార్. పెట్టిస్తున్నారు. రెస్పెక్ట్ ఇస్తున్నారు. చాలా సంతోషమైన విషయం సార్. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. మహాలక్ష్మి ఆన్ డ్యూటీయా? అవును సార్. సో ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఆ ఇక్కడనే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, కొంతమంది తోసేవారు, ఆ ఇంకా చెప్పొద్దు అవన్నీ కూడా. సో అదే ప్లేస్ లో చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషమైన సార్. ఎక్కువసారి సుచిత్ర దగ్గర అయితే డైరెక్ట్ నా మీద లారీ తీసుకొచ్చారు. కొద్దిగా మిస్, ఒకటే ఒక క్షణం అయితే నేను చనిపోయే అవకాశం వచ్చినప్పుడు కానీ దేవుడు కాపాడే సైడ్ కి తప్పుకున్నాను అప్పుడు. కానీ ఇప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర నేను చేతి పెట్టి ఆగే కండిషన్ లో వీళ్ళందరూ ఉన్నారు. అందులో కూడా నేను ఉన్నాను. చాలా సంతోషం సార్, హ్యాపీ. సో మీరు చేపెడితే ఖచ్చితంగా ఆగాల్సిందేనా? ఆగాల్సిందే సార్, ఎందుకంటే ట్రాఫిక్ కదా సార్. ఒకవేళ క్రాస్ చేస్తే? క్రాస్ చేసి ఫొటోస్ తీసేయాలి సార్. ఇప్పటి వరకు ఎన్ని ఫోటోస్ తీశారు? తీసాను, ఇప్పుడు బాగానే తీసినాం సార్, ఒక 20 దాకా. సో ఎవరైనా బ్రతిమలాడడం, అక్క ప్లీజ్ అక్క వెళ్ళిపోతాం వదిలేసి ఈసారి కన్నా అట్లా ఎవరన్నా? అట్లా కూడా వదిలేయండి అక్క అని చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు, మా డ్యూటీ మేము చేయాలి కదా సార్. సో సో హ్యాపీ. సో ఫుల్ హ్యాపీ సార్. ఇక్కడ మాకు సిగ్నల్ దగ్గర నేనైతే నా లైఫ్ లో అనుకోలేదు ఇట్లా ట్రాన్స్జెండర్స్ లో రాగానే మాకు ఇట్లా గవర్నమెంట్ జాబ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషమైన విషయం సార్. ఓకే డన్. ఓకే రైట్. ఓకే, మీరు మీ డ్యూటీ నిర్వహించండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏం డిస్టర్బెన్స్ లేదు సార్, ఇప్పుడు మీరు వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నారు? సో ట్రాఫిక్ అసిస్టెంట్ గా మాకు ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ తరపున, మన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున, మన మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ ఈ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్, మాకు ఈ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చినందుకు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో. ఎప్పుడైనా అనుకున్నారా నేను అసలు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటాను, ఒక కానిస్టేబుల్ గా ఉంటాను, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని? సార్ నేను మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి వచ్చేసి నేను మా కమ్యూనిటీలో కలిసిన తర్వాత మాకంటూ ఒక ఉద్యోగాలు ఇస్తారు అని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా మాకంటూ ఉపాధి అవకాశాలు ఇచ్చిర్రు అని తెలిసిన వెంబడే, అమ్మో నా చదువు, నేను చదువుకున్న చదువు వేస్ట్ అవ్వద్దు, నాకు ఎలాగో ఒక రకంగా వినియోగించుకోవాలి అని చెప్పేసి ఈ సువర్ణ అవకాశాన్ని నేను యూజ్ చేసుకున్నా. మాకంటూ మంచిగా ఈవెంట్స్ కండక్ట్ చేసిర్రు. ఈవెంట్స్ లో మంచిగా సెలెక్ట్ అయినాము. మంచిగా ఇలాంటి ట్రాఫిక్ విధుల్లో మమ్మల్ని నియమించిర్రు. మేము ఇప్పుడు ప్రస్తుతానికి డ్యూటీ చేసుకుంటాం సార్. చాలా ప్రౌడ్ గా ఉంది ఈ మూమెంట్ మాకు. అంటే ట్రాన్స్జెండర్స్ చిన్నప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు, చాలా మంది కూడా. మీ మీ లైఫ్ ఎట్లా ఉంది? సార్ నా లైఫ్ లో కూడా నేను అందరు ట్రాన్స్జెండర్స్ లాగానే, అందరు ట్రాన్స్ ఉమెన్స్ లాగానే నేను కూడా చాలా కష్టాలు పడ్డాను సార్. చాలా కష్టాలు పడ్డా. అంటే ఏంటి కష్టాలంటే ఎట్లా కష్టాలు పడ్డా? నువ్వు ఓపెనింగ్స్ కి వెళ్ళినాము, కలెక్షన్ కి వెళ్ళినాము. అందరూ చీత్కారాలే ఉంటాయి కదా మాకు సమాజంలో. ఒక చిన్న చూపు అనేది ఎప్పటికీ ఉంటది కదా. సో అలాంటి చిన్న చూపు నుంచి ఇప్పుడు పలానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ ఎంప్లాయీ గా కొంచెం ప్రౌడ్ గా ఉంది సార్. నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? సో ఇది ఒక రెస్పెక్ట్ఫుల్ యూనిఫామ్, ఎట్ ద సేమ్ టైం అంత బాధ్యత కూడా ఉంటది కదా మా మీద. సో ఆ బాధ్యత కూడా మేము మంచిగా నిర్వర్తిస్తాము. సో ఎన్ని రోజులు ట్రైనింగ్ నడిచింది మీకు? ట్రైనింగ్ లో ఏమేమి విషయాలు నేర్పించారు? సార్ మాకు ట్రైనింగ్ ఒక 3 weeks నడిచింది. మాకు బేసిక్ గా ఎట్లా ఉండాలి, ట్రాఫిక్ లో ఎట్లా డ్యూటీస్ చేయాలి, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి అని చెప్పేసి మెయిన్ థింగ్స్ నేర్పించారు. సో మెయిన్ గా ఎట్లా ఉండాలని చెప్పేసి నేర్పించి పంపించారు సార్. సో మొత్తం ఎంత మందికి ఇచ్చారండి మన హైదరాబాద్ లో? సార్ హైదరాబాద్ లో చాలా మంది వచ్చారు ట్రైనింగ్ సెలక్షన్స్ అప్పుడు. బట్ కొంతమందిని హైట్ వల్ల, కొంతమంది ఫిట్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకున్నారా? ఫిజికల్లీ ఫిట్నెస్ పెట్టారు, కొన్ని ఎలిజిబుల్ టెస్ట్లు పెట్టారు. అందులో హైట్ లేని రిటన్ టెస్ట్ కూడా పెట్టారు సార్. మాకు పెట్టారు. అంటే మాకు రిటన్ టెస్ట్ అంటే నార్మల్ గా అట్లా పెట్టలేదు. నార్మల్ గా మాకు చెప్పిన
దాంట్లోనే దానికి సంబంధించే ట్రాఫిక్ దానికి సంబంధించే పెట్టారు. సో ఇదే సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్స్ చప్పట్లు కొట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఆహారం కోసం ఉపయోగించుకునే వాళ్ళు. సో ఇప్పుడు అదే సిగ్నల్స్ దగ్గర మీరు ఇలా ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? డిఫరెన్స్ చాలా ఉంది సార్. ఒకప్పుడు ఇదే సిగ్నల్స్ దగ్గర అడుక్కున్న వాళ్ళము, ఇప్పుడు ఇదే సిగ్నల్స్ దగ్గర ఒక ట్రాఫిక్ కి సమాజానికి మేము దారి చూపిస్తున్నాం కదా, మేము కూడా వే చూపిస్తున్నాం కదా. పలానా సిగ్నల్స్ పెట్టి మా సిగ్నల్స్ వల్ల కూడా మేము కంట్రోల్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు లైఫ్ కి ఇప్పటి లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. ఇంతకు ముందు రెస్పెక్ట్ ఇవ్వకపోయేది, ఇప్పుడు రెస్పెక్ట్ దొరుకుతుందా? రెస్పెక్ట్ దొరుకుతుంది, దొరుకుతది ఇక మీదట కూడా అని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్ని చలాన్లు కొట్టుంటారు? చేశాను సరే, సిగ్నల్ జంప్ చేసే వాళ్ళని, రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళని తీసాము. సో చెప్పాం వాళ్ళకి ఫస్ట్ ప్రాపర్ గా జంప్స్ ఇట్లా రావద్దు, కొంచెం సిగ్నల్స్ చూసుకోండి అని చెప్పేసి మేము ఫస్ట్ చెప్పాము. చెప్పిన తర్వాతనే మరి వాళ్ళు ఎవరైనా ఓవర్ గా ఆర్గ్యుమెంట్ చేస్తే అలాంటి వాళ్ళని ఫోటో తీసాం.